7వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఇక్కడ కీర్తనకారుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు అన్నది ఈ వచనంలో 2 సార్లు వ్రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒకే విషయాన్ని ఒకసారి రాస్తేనే చాలా శ్రేష్టమైంది, కానీ అదే విషయాన్ని 2 సార్లు ఈ కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు. దేవుని కొరకు మనం కనిపెట్టుకునే విషయంలో మనం ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరం కలిగి ఉండాలి. అవును, దేవుని కొరకు మనం కనిపెట్టుకునే ఆ ఎదురు చూపుల్లో మనం ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యము చెడిన స్థితి మనకు ఉండద్దు. ఎందుకు? దేవుడు మన జీవితాలలో ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుని సమయంలో మన జీవితంలో పనిచేస్తాడు ఆయన. అనగా నీ జీవితంలో దేవుని సంకల్పం, దేవుని కాలపట్టికుంది. నీ జీవితంలో ఏ సమయంలో దేవుడు పనిచేయాలో ఆ కాలపట్టిక దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ సమయం వచ్చే వరకు నీవు ఓపికతో, అందుకే ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. మనం చాలాసార్లు దేవుని కొరకు ఎదురు చూచినట్టే ఉంటాం, కానీ మార్గం తప్పిపోతాం. ఎందుకంటే ఆ ధైర్యం చెడిన స్థితి, నిబ్బరముగా లేని స్థితి మనల్ని ఏం చేస్తుందంటే కల్లోల పెడుతుంది. ఇంకా దేవుడు చేయుడు సమయం అయిపోతుంది, కాలం దాటిపోతుంది, ఇంకొక ప్రయత్నం చేయని వేరొక దారిలోకి వెళ్ళిపోతాం మనం. అబ్రహాము శారాలు చేసిన పొరపాటు ఇదే. కుమారుని ఇస్తాను అన్నాడు, ఇస్తాడు. అయితే ఎదురు చూపుల్లో వీరికి ధైర్యం చెడింది. శారాకి భర్త దగ్గరికి వచ్చి అంటుంది, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది, దేవుడికి తెలియదా? సమయం అయిపోతుంది, దేవునికి తెలియదా? అవకాశాలు పోతున్నాయి, దేవునికి తెలియదా? ఇక ఈ సమయం పోతే మళ్ళీ రాదు, దేవునికి తెలియదా? తెలియంది ఏముంది చెప్పండి? నీ హృదయంలో దాగున్నది ప్రతిదీ తెలుసు. నీ కలవరాలు, నీ దుఃఖాలు, నీ ఆలోచనలు అన్నీ కూడా తెలుసు ఆయనకి. ఆయన కనులకు కనిపించని స్పష్టము ఏది కూడా లేదు. అందుకే యెహోవా కొరకు ఎదురుచూడు, మళ్ళీ యెహోవా కొరకు ఎదురుచూడు, కనిపెట్టుకొని ఉండు అని మధ్యలో అంటున్నాడు. ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరంగా ఉంచుకో. ఈ కాలంలో ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు. శారా అంటుంది, వయసు అయిపోతుంది, ఇదిగో ఆగరుంది, ఆగరుతో వెళ్ళొచ్చుగా. ఒకవేళ దేవుడు మనకిచ్చే బిడ్డ ఆ రీతిగా మనకు లభిస్తాడేమో. అబ్రహాం వెనక ముందు ఆలోచించకుండా, ఆ ముందే కదా దేవుడు చెప్పాడు, యెహోవా నాకేమిచ్చినా ఏమి, నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడా అన్నప్పుడు దేవుడు చేపట్టుకుని బయటకు తీసుకెళ్ళలేదా? ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానం అన్నప్పుడు సంతోషించాడు. మళ్ళీ చూసారా? ధైర్యము చెడిన స్థితి, నిబ్బరమును కోల్పోయిన స్థితి, చెదిరిన హృదయం. మన జీవితాల్లో కూడా భయం మన గుండెను కదిలిస్తుంది. పిరికితనం కలిగిన వారం అయిపోతాం. దేవుని విడిచి సొంత మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడానికి మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు అని మనం తెలుసుకోవాలి. ఇస్మాయిల్ పుట్టాడు. వాళ్ళు అనుకున్నారు, ఇదిగో దేవుడు మనకిస్తున్న సంతానం ఇదే, చూసావా మగపిల్లోడు పుట్టాడు. దేవుడు అన్నాడు, కాదని సంతానం. శరీర రీతిగా పుట్టాడు, కానీ నేను ఇచ్చే పుత్రుడు వాగ్దాన పుత్రుడు. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే ఓపిక అవసరం, ధైర్యంతో దేవుని కొరకు ఎదురు చూడడం కావాలి. అందుకే ఇర్మియా భక్తుడు చక్కని మాట రాస్తున్నాడు. 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, మీకు తెలియపోవచ్చు, కానీ మీరు ఓపికతో ఎదురు చూడండి. అవి మీకు సమాధానకరం, మీకు మేలుకరం, మీకు ఆశీర్వాదకరం కానీ కీడు కలిగించేవి కాదు. 25 సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత అబ్రహాముకి కుమారుడు కలిగాడు. దేవుడు అన్నాడు, నేను ఇస్తున్నానన్న కుమారుడు ఇతను. మీరు ఎందుకు వెళ్ళారు? సొంత మార్గంలో ఎందుకు వెళ్ళారు?
నా కొరకు ఎందుకు ఎదురు చూడలేదు అంటున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో కష్టం అనిపిస్తుందా? ఇంకా దేవుడు కార్యం చేయడేమో అనిపిస్తుందా? సమయం దాటిపోతుంది అనిపిస్తుందా? వయసు అయిపోతుందో నా బిడ్డలకి ఇంకా పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నారా? వయో పరిమితి పెరిగిపోతుంది, ఉద్యోగాలు రావనుకుంటున్నారా? ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, ఇంకా నాకు ఒక్కటి కూడా రాలేదని నిరాశ పడుతున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? ఈ మాటలతో ధైర్యం తెచ్చుకోండి. యెహోవా కొరకు కనిపెట్టుకునుండు, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు. యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను నమ్ముకొనండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే ఉండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయముండదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరములు చింతనొందదు, కాపు మానదు. దేవుని ఆశ్రయించిన వాడు, దేవుని కొరకు ఎదురు చూచిన వాని యొక్క స్థితి ఇది. చింతనొందదు. దేవుని కొరకు ఎదురు చూచేవాడు చింతనొందడు, దిగులు పడడు, కలత చెందడు, ధైర్యంగా ముందుకెళ్తాడు. యెహోవా నాకు ఆశ్రయము అంటాడు. అందుకే ఆమోస్ అంటున్న మాట, మనుషులను కాదు దేవుణ్ణి ఆశ్రయించండి. ఆమోస్ గ్రంథం 5:4 ఇశ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమనో చూడండి, నన్ను ఆశ్రయించుడే, నన్ను ఆశ్రయించుడే, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని వాక్యం చెప్తుంది. రండి ప్రభు దగ్గరికి. అనుకూల సమయమున నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చేదను. రక్షణ దినమందు నిన్ను ఆనుకుంటాను అంటున్నాడు కదా. రండి, నీకు ఒక సమయం ఉంది. దేవుని కాల పట్టిక ప్రకారం నీ జీవితంలో దేవుడు పనిచేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు, ఏది, ఎలా దేవుడు కార్యం చేయాలో ఆయన మీ గురించి ఉద్దేశించిన సంగతులు ఆయన ఎరిగి ఉన్నాడు. మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు. అయితే అవి మనకు సమాధానకరమైనవే, మేలు చేసేవే, కానీ హానికరమైనవి కాదు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడండి, ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఆయన వైపు చూడండి. ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తాడు.